ప్రైజ్ లార్డ్. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు ఇంతకాలం లాక్డౌన్లో ఉన్నంత కాలం మనం ఉండిపోయాం కాబట్టి ఈరోజు మీ అందరి కోసం స్పెషల్గా సండే స్కూల్ని యూట్యూబ్లో మీకు అందరి కోసం నేను చూపిస్తున్నాను. కాబట్టి ఈరోజు మనమందరం దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ అందరం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క సండే స్కూల్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయామడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన పునరుత్థాన ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు ఎంతగానో ప్రేమించి ఎంతగానో కాపాడుతూ రక్షిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము లాక్డౌన్, ఈ కరోనా వైరస్ వలన లాక్డౌన్లో ఉంటుండగా ఈ సండే స్కూల్ మేము తండ్రి చిన్నపిల్లలు నా యుద్ధకు రానియండి, వారిని ఆటంకపరచుకుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని మీరు సెలవిచ్చి ఉన్నారు. అవునయ్యా, అటువంటి చిన్నపిల్లలు తండ్రి నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించలేని స్థితిలో ఉంటుండగా అయ్యా దయతో జ్ఞాపకపరుచుకొని ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ అందు విశ్వాసం కలిగి జీవించుటకు కృప చూపించమని కోరుకుంటున్నాం. అయ్యా, నీ చిత్తం యావత్తును మీరు మా పట్ల జరిగించి నీ కృపతో మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. నువ్వు మా పట్ల ఉండి నువ్వే యజమానుడిగా ఉండి నడిపింప చేయమని కోరుకుంటూ ఈ యొక్క చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సరే, ఈ సమయంలో అందరం కలిసి కీర్తనలు పాటలు పాడుకుంటూ సండే స్కూల్ సాంగ్స్ పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. ముందుగా స్తుతి స్తోత్ర గానముతో అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. స్తుతి స్తోత్ర గానములతో మా యేసుని స్తుతించెదం. స్తుతి స్తోత్ర గానములతో మా యేసుని స్తుతించెదం. పిల్లలము యేసు పిల్లలము ఆనందముగా సాగెదము. పిల్లలము యేసు పిల్లలము ఆనందముగా సాగెదము. స్తుతి స్తోత్ర గానములతో మా యేసుని స్తుతించెదం. వాక్యమును మేము నిత్యము చదివెదము. ప్రార్థనను మేము మానక చేసెదము. వాక్యమును మేము నిత్యము చదివెదము. ప్రార్థనను మేము మానక చేసెదము. యేసుని వడిలో చిన్నారులం పుష్పించే మొగ్గలము. యేసుని వడిలో చిన్నారులం పుష్పించే మొగ్గలము. స్తుతి స్తోత్ర గానములతో మా యేసుని స్తుతించెదం. స్తుతి స్తోత్ర గానములతో మా యేసుని స్తుతించెదం. ఆడుకుంటాము మేము యేసుని వడిలో. ఆడుకుంటాము మేము యేసుని పాటలే. ఆడుకుంటాము మేము యేసుని వడిలో. పాడుకుంటాము మేము యేసుని పాటలే. అన్ని వేళలా యేసుని ప్రేమను పొందే పిల్లలము. అన్ని వేళలా యేసుని ప్రేమను పొందే పిల్లలము. స్తుతి స్తోత్ర గానములతో మా యేసుని స్తుతించెదం. స్తుతి స్తోత్ర గానములతో మా యేసుని స్తుతించెదం. మా యేసుని స్తుతించెదం. హల్లెలూయా. ఓకే పిల్లలు, అందరం కలిసి ఎంతో సంతోషంగా కీర్తన పాడుతున్నాం కదా. అలాగే ఈ సమయంలో మనమందరం మంచి స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందరం స్టోరీలోకి వెళ్తుండగా చాలా జాగ్రత్తగా మనము స్టోరీని వినాలి. దేవుడు చెప్పే వాక్యాలు ప్రతిదీ కూడా చాలా శ్రద్ధగా వినాలి. అలా వింటే దేవుడు సమూయేలుని ఎలా ఆశీర్వదించాడో మనల్ని కూడా అలా ఆశీర్వదిస్తాడు. సమూయేలు చూశారు కదా మీరందరూ. సమూయేలు అయితే
పాలు విడిచిన తోడనే అది దేవుని మందిరం అని తెలుసుకున్న తర్వాత అక్కడనే మొక్కాడు. కాబట్టి మనము కూడా చిన్నపిల్లలుగా ఉన్న మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు వినేటప్పుడు చాలా శ్రద్ధగా ఆలకించాలి. కాబట్టి ఈ రోజు మనము ఒక 2 స్టోరీస్ని తెలుసుకుందాం. అయితే ఈ రోజు మన థీమ్ ఏంటంటే ఆత్మఫలములు, ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. మన యొక్క ఆత్మకు సంబంధించిన ఫలములు. మనము ఆత్మ చాలా బలంగా ఉండాలి. చాలా మంది హృదయాలు చూస్తే వీక్గా ఉంటాయి. వీక్గా అంటే పడిపోతూ పాపంలో పడిపోతూ ఉంటారు. కాబట్టి మనము అటువంటి స్థితిలో ఉండకుండా మన యొక్క ఆత్మను బలముగా ఉండాలంటే దేవుడు మనకి ఆత్మ ఫలములు అన్నాయి కొన్ని చెప్పారు. కాబట్టి వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కంఠద వాక్యం కూడా అదే. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. మనందరం చూద్దామా? బైబిల్ తెరుద్దామా? బైబిల్ తెరిచి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ యొక్క ఆత్మఫలములు ఏంటంటే 9. మనకి ఎన్ని తెలిసి ఇప్పుడు ఏం చెప్పండి? 9. ఆత్మఫలములు 9. కాబట్టి మనం ఈ యొక్క 9 ఆత్మఫలములు కూడా కలిగి ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా కానీ మనము సంపూర్ణంగా లేనట్టు లెక్క. కాబట్టి దేవునిలో ఉంటే సంపూర్ణముగా ఉండాలి. సంపూర్ణంగా లేకపోతే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు వెచ్చగానే ఉండు, నువ్వు వెచ్చనగానే ఉండు, చల్లగానే ఉండు. అది నుండి వెచ్చిన స్థితిలో ఉంటే దేవుడు నీ మీద ఉమ్ము వేస్తానన్నాడు. కాబట్టి మనమైతే ఈ ఆత్మఫలములన్నిటిని పాటించే వారముగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మనము జ్ఞానము కలిగి జీవించాలి. అయితే ఈరోజు ఈ ఆత్మఫలములు ఏమిటంటే మొదటిదిగా ప్రేమ. ప్రేమను గురించి మనము 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ప్రేమ, చాలా మందిలో ప్రేమ ఉంటుంది. మనమందరం ఏం కలిగి ఉంటామంటే ప్రేమ కలిగి ఉంటాం. ఆ ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అయితే ఈ ప్రేమను గురించి దేవుని ప్రేమ ఎట్లాంటిదంటే అగాపే ప్రేమ, అంటే అంతులేని ప్రేమ. కాబట్టి మనము ఈ అగాపే ప్రేమ కలిగి ఉండాలి. మనమైతే బైబిల్లో చూసినట్లయితే 1 కొరింథీయులు 13వ అధ్యాయాన్ని మొత్తం చూసుకుంటే ప్రేమ గురించి దేవుడు ఎంతగానో రాశాడు. కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి జీవించాలి. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. చెప్పిన తర్వాత దేవుని ప్రేమ ఎలాంటిదో మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం ఈరోజు ప్రేమ గురించి తెలుసుకుందాం. ఒకానొక ఊరిలో ఒక యవనస్తుడు ఉండేవాడు. ఎవరు? ఒక యవనస్తుడు ఉండేవాడు. అయితే ఆ యవనస్తుడు ఒక అన్యుడు అంటే విగ్రహారాధన చేసేవాడు. ఆ విగ్రహారాధన చేసేవాడైతే ఏం జరిగింది అంటే ఆ విగ్రహారాధన చేస్తూ అతను దేవుని నమ్ముకున్నాడు. ఆ యవనస్తుడు ఎవరు నమ్ముకున్నారు? దేవుని నమ్ముకున్నాడు. ఆ యవనస్తుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఈ విషయం కుటుంబంలో తల్లిదండ్రులకు తెలిసింది. తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత ఏం చేశారంటే, ఏంట్రా ఎలా చేసావు? ఆ దేవుడిని నమ్ముకోవద్దంటే ఎందుకు నమ్ముకున్నావు? యేసుప్రభుని నమ్ముకోవద్దంటే ఎందుకు నమ్ముకున్నావు? కాబట్టి నువ్వు మా దగ్గర ఉంటే మా యొక్క పరువు పోతుంది, మా కుల ప్రతిష్టలన్నీ పోతాయి అని చెప్పేసి ఆ యవనస్తుడిని ఏం చేశారంటే ఆ యొక్క ఇంటి నుంచి వెలివేశారు. ఏం చేశారు? వెలివేశారు అంటే తోసివేశారు. తోసివేసిన తర్వాత ఇంక కట్టు బట్టలతో, అంటే ఉన్న బట్టలు మాత్రమే ధరించుకొని ఆ యవనస్తుడు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి ఆ యవనస్తుడు ఏం జరిగిందంటే ఇంకా ఆ ఊరిలో యేసు ప్రభుని గురించి చెప్పడం ప్రారంభించాడు. యేసే నిజమైన రక్షకుడు, ఆయన మన కోసం వచ్చాడు, మన పాపముల కోసం సిలువేయబడ్డాడు అని చెప్పేసి ఎన్నో విషయాలు అక్కడ ఉన్న జనాంగాన్ని మొత్తానికి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ చెప్పడం స్టార్ట్ చేశాడు. అయితే రోజు అయిపోయింది, ఆహారం ఎవరో ఎంతో కొంచెం పెట్టారు, అది తింటున్నాడు. తర్వాత నీళ్ళు ఏదైతే కొండ మీదకి వెళ్తున్నాడు. అక్కడ ఒక ఊర్లో కొండ ఉంటే ఆ కొండ మీద వెళ్ళి ఆ కొండ మీద ఉన్న నీళ్ళని తాగడం స్టార్ట్ చేశాడు. అయితే అలా తాగుతూ ఒకే ఒక డ్రెస్ ఉంది ఆయన దగ్గర. మహా అయితే ఒక డ్రెస్ ఎన్ని నెలలు వస్తుందంటే 3 months వస్తుంది. ఎన్ని మంత్స్? 3 months. ఉతికేయటం, ఆరేయటం, వేసుకోవటం, మళ్ళీ ఉతికేయటం, అలా చేస్తే 3 months వస్తుంది. కాబట్టి ఇంకా అలా 3 months వరకు కొండ మీదకి వెళ్ళటం, బట్టలు ఉతుక్కోవటం, ఆ రాత్రి అంతా ఆ ఒంటి అలానే ఉండిపోవటం, ఒంటి మీద బట్టలు లేకుండా తెల్లరంగుల బట్టలు వేసుకోవటం, మళ్ళీ కిందకి రావటం, సువార్తను ప్రకటించటం, అలా చేస్తూ 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 3 నెలలు గడిచిపోయి
3 నెలలు గడిచిపోయేసరికి ఏం జరిగిందంటే ఇతని దగ్గర ఉన్న ఒక బట్టలు ఏమైనాయి అంటే చినగటం ప్రారంభించాయి. చీకిపోయి చినుగుతూ ఉండిపోయినాయి అనమాట. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఇతన్ని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని అంటే, అయ్యా నీ నామానికి ఇది అవమానకరం, ఒకవేళ నేను సువార్తను ప్రకటించడానికి వెళ్తే అరే నీ దేవుడే నిన్ను రక్షించలేకపోయాడు, ఇంక మమ్మల్ని కాపాడుతాడరా, నువ్వే మాకు చెప్పొచ్చు పో అని అంటారు. కాబట్టి అయ్యా ఇది నీ నామానికి అవమానం అయ్యా, నాకు నీ చిత్తం జరిగించి తండ్రి అని చెప్పేసి ఆయన బట్టల గురించి కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అలా జరుగుతున్నప్పుడు ఇలానే స్టోరీ జరుగుతూ ఉండగానే ఏం జరిగింది అంటే, ఒక మిలిటరీ అతను ఉండేవాడు. ఒక మిలిటరీ అతను చాలా యంగ్గా, చాలా హైట్గా, మంచిగా ఉండేవాడు. ఆ మిలిటరీ అతనికి బట్టలు అంటే చాలా వ్యామోహం, బట్టలు అంటే పిచ్చి. బట్టలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బులు ఉంటే కానీ బట్టలు కొనేసుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే అలా కొనుక్కుంటూ ఉంటే అతను మిలిటరీ అతను కాబట్టి మంచి ఫుడ్ తింటూ ఉండేసరికి ఆ బట్టలు అని ఏమైపోయినాయి అంటే 2-3 నెలలకి సరిపోక అవన్నీ షెల్ఫ్లో పెట్టేసి ఉంచేసేవాడు బట్టలన్నీ. అయితే ఏం జరిగిందంటే ఒకరోజు నిద్రపోతూ ఉండగా యేసు ప్రభు ఆ మిలిటరీ అతనికి దర్శన రూపంలో కనపడి, నువ్వు పలానా అడ్రస్కు ఈ బట్టలన్నీ నువ్వు ప్యాక్ చేసి పంపించు అని చెప్పేసి చెప్పారు. అనగానే అరే యేసు ప్రభు ఎట్లాంటి ఇలా వచ్చింది కళ అని చెప్పేసి ఏం చేశాడంటే ఉదయాన్నే లేచి ఆ బట్టలన్నీ సరిపోని బట్టలన్నిటిని ప్యాక్ చేసి నీట్గా ప్యాక్ చేసి ఒక ట్రంక్ పెట్టిలో పెట్టి యేసు ప్రభు చెప్పిన అడ్రస్ కి రాసి అది పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే, పోస్ట్ చేశాడు కదా, అది పోస్ట్ ఆఫీస్ అతను తీసుకొని వెళ్ళాడు. ఎవరు పోస్ట్ చేశాడు తెలుసా? ఆ కొండ మీద ఉన్నాడు చూసారా, సువార్తను ప్రకటిస్తున్న యవనస్తుడు, అతనికి పోస్ట్ చేశాడు. దేవునికి మనం అందరూ స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చేయగానే యేసు ప్రభు వారు ఎంతగానో చూపించిన ప్రేమను బట్టి అతని దగ్గరికి పోస్ట్ మ్యాన్ వచ్చి ఆ బట్టలు తీసుకొచ్చాడు. అంటే ఇట్లా మీకు పోస్ట్ వచ్చిందంటే, నాకెవరండి పోస్ట్ రాసేది, నాకెవరు తెలియదు, నాకెవరు పరిచయం కూడా లేదు, నాకెవరు చేస్తారు పోస్ట్ అంటే, మీ నాన్న పేరు ఏంటంటే పలానా, మీ ఊరిదేనా ఇదే, అరే నీకే వచ్చింది బాబు పోస్ట్ అంటే సరేనని చెప్పేసి తీసుకున్నాడు. తీసుకొని ఓపెన్ చేసి చూస్తే ట్రంక్ పెట్లు ఏమున్నాయి, బట్టలు, అన్ని డ్రెస్, మంచి మంచి బట్టలు, మంచి డ్రెస్ ఉండేసరికి సరే వేసుకుందామని వేసుకుంటే కరెక్ట్గా ఫిట్ అయింది. ఎలా ఫిట్ అయినాయి? కరెక్ట్గా అతని కోసం కుట్టించినట్లు అవన్నీ ఉన్నాయి అనమాట. ఆ బట్టలను వేసుకోగలిగే దేవునికి ఎంత స్తోత్రం చెల్లించుంటాడు. అరే బట్టలు లేవని దేవుని కోసం ప్రార్థన చేసుకుంటే ఎంతగానో దేవుడు అతనికి మంచి బట్టలు ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రేమ అసలు వదిలిపెట్టాడు. దేవుడిని మనం ప్రేమించాము అనుకోండి, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. కాబట్టి మనం అందరము కూడా ఏం కలిగి ఉండాలి? ఆత్మఫలములు మొట్టమొదటిది ప్రేమ కలిగి ఉండాలి. రెండోది మనం చూసుకుంటే సంతోషము కలిగి ఉండాలి. సంతోషం అంటే అందరికి తెలుసు, జాయ్, హ్యాపీనెస్. అందరం కూడా క్రిస్మస్ టైంలో కానీ అలాంటి సమయంలో అందరం హ్యాపీగా ఉంటాం. అలానే ఎవరిలో హ్యాపీగా ఉండాలంటే దేవునిలో హ్యాపీగా ఉండాలి. కాబట్టి మనము కూడా చాలా హ్యాపీగా ఉండాలి. ఇట్లా మన ఆత్మఫలములన్నీ చూసుకుంటే ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా మనమందరము మమ్మీ వాళ్ళు ఏది చెప్పినా కానీ నెమ్మదిగా రిసీవ్ చేసుకోవాలి. దానికి వ్యతిరేకంగా ఎమ్మటనే కానీ దానికి త్రోసి వేసినట్టు ఎప్పుడు మనం మాట్లాడకూడదు. అదేంటిదంటే ఏంటిదందో చూద్దాం. సమాధానం కలిగి ఉండాలి. చాలా మంది పేర్లు పెట్టుకుంటారు, సమాధానం అని అట్లా పేర్లు, కానీ వాళ్ళలో ఏముండదు, సమాధానం ఉండదు, కానీ అంత కోపం ఉంటుంది. కాబట్టి మనం కూడా సమాధానం కలిగి ఉండాలి. తర్వాత మనం చూస్తే దీర్ఘంగా ఎప్పుడు శాంతంగా జీవించాలి. జీవితాంతం మనం జీవించే జీవితం దేవునిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? దీర్ఘశాంతం, ఎప్పుడు శాంతంగానే జీవించాలి. దీర్ఘశాంతము, దయాలత్వము కలిగి ఉండాలి. అంటే ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి, ఇతరుల పట్ల దయ కలిగి జీవించాలి. దయాలత్వం. తర్వాత మంచితనం అంటే చెడుతనం చూపించకూడదు. ఎదుటి వ్యక్తుల పట్ల మనం ఏం చూపించకూడదు? చెడుతనాన్ని చూపించకూడదు, మంచితనాన్ని చూపించాలి. అది మనం మంచి కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి నాశనం అయిపోవాలని, ఎదుటి వ్యక్తి అలా అయిపోవాలని ఎప్పుడు మనము తలంచకూడదు. కాబట్టి మంచిగా ఉండాలి. మంచితనము. తర్వాత విశ్వాసము కలిగి ఉండాలి. చాలా మందికి దేవుని సన్నిధికి వస్తారు కానీ విశ్వాసం కలిగి ఉన్నావా అంటే కలిగి ఉన్నామంటారు, కానీ విశ్వాసం ఎలా చూపించాలో వాళ్ళకి
తెలియదు. కాబట్టి మనం విశ్వాసాన్ని చూపించే వారముగా ఉండాలి. అయితే ఈరోజు ఈ విశ్వాసం గురించి కూడా ఒక స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. తర్వాత సాత్వికము, ఆశా నిగ్రహము కూడా మనమందరము కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజు విశ్వాసం గురించి కూడా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ యొక్క విశ్వాసం గురించే స్టోరీ చెప్తాను. అయితే ఏంటంటే, ఇంగ్లాండ్ అనే ప్రాంతంలో ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో ఒక నర్సు గారు ఉన్నారు. ఆ నర్సు గారి పేరు ఏంటంటే హెలెన్ రొజారియో అనే ఒక స్త్రీ ఉండేది. హెలెన్ రొజారియో అని ఒక స్త్రీ, ఆమె ఒక నర్స్. అయితే ఏం జరిగింది అంటే, ఈమె ఒక రోజు హాస్పిటల్కి, అది ఒక మారుమూల ప్రాంతంలో హాస్పిటల్ ఉండేది. ఆ హాస్పిటల్లో ఈ నర్సు గారు ఉండేవారు. అయితే ఏం జరిగింది అంటే, హాస్పిటల్కి ఒక రోజు డెలివరీ పేషెంట్ వచ్చారు. ఒక లేడీ డెలివరీ అవ్వడానికి వచ్చినప్పుడు సరే డెలివరీ చేసింది ఆమె. అతి కష్టం మీద డెలివరీ చేస్తే ఏం జరిగిందంటే, ఆ లేడీ చనిపోయారు, కానీ పిల్ల మాత్రం బ్రతికే ఉంది. ఎంత బాధ! తల్లి చనిపోయింది, పిల్ల మాత్రం బ్రతికే ఉంది. అయితే ఇప్పుడు ఎలా? ఈమెకి వేడి కావాలి, పాలు కావాలి అని చెప్పేసి చాలా మంది మనం తింటాం కదా, ఇంక్యుబేషన్ అంటారు. అంటే పిల్లలు ముందుగానే పుట్టేస్తే వాళ్ళకి వేడి కలెక్ట్ చేయడం కోసం ఇంక్యుబేషన్స్ ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి మనం కూడా ఆ పిల్లగాడికి కూడా వెచ్చదనం కావాలి. అరే వెచ్చదనం కావాలి అంటే ఆ రోజుల్లో ఏముండేవంటే ఒక హాట్ వాటర్ ట్యూబ్స్ ఉండేవి. హాట్ ట్యూబ్స్ అన్నమాట. వాటిని ఏమంటారంటే హాట్ ట్యూబ్స్. హాట్ ట్యూబ్స్ ని దగ్గరగా పెట్టేసి ఆ హాట్ ట్యూబ్స్ లో ఆ బేబీని పెడితే ఆ హాట్ ట్యూబ్ లో ఉన్న వేడి ఈ పిల్లవాడికి వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మంచిగా ఉంటాడు పిల్లవాడు. అయితే ఆ హాట్ వాటర్ ట్యూబ్ లేదు. ఏంటి? ఆ హాట్ వాటర్ ట్యూబ్ లేదు. అయితే లేకపోయేసరికి అరే ఎలా అని చెప్పేసి అమ్మటనే ఆ నర్సు చాలా ఇంటెలిజెంట్. ఎమ్మటే ఏం చేసిందంటే, ఒక చలిమంట కాజేసి చలిమంట వేసి ఆ ఒక దాని పక్కన ఒక నర్సుని పడుకోబెట్టి ఆ నర్సు పక్కన పిల్లోడిని పడుకోబెట్టింది. ఆ వేడి ఆ ఒక మంటల ద్వారా ఆమె నుంచి పిల్లవానికి ఆ వేడి ప్రసరణ జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్నప్పుడు అరే అర్జెంటుగా హాట్ వాటర్ ట్యూబ్ కావాలి అని చెప్పేసి బయటికి వెళ్ళేసి ప్రార్థన చేద్దాం అనుకుని బయటకు వెళ్ళి, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. అయితే బయటకు వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకుంటే బయట 40 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది? 40 మెంబర్స్. అయితే ఈ 40 మెంబర్స్ కూడా వచ్చి ప్రార్థన చేద్దామంటే సరే అందరూ వచ్చారు. ఆడుకునే ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా వచ్చేసి ఏం జరిగిందంటే ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారు. ప్రార్థన చేస్తూ ఉండగానే అయితే ఈమెం చెప్పిందంటే, ఈ యొక్క హెలెన్ రొజారియో ఏం చెప్పిందంటే, మీరు ఖచ్చితంగా ఈ రోజు మనకి 3 ఈ హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, ఖచ్చితంగా ఈ యొక్క 3 ఈ యొక్క హాట్ వాటర్ ట్యూబ్ కావాలని చెప్పేసి ప్రేర్ చేయండి అంటే సరేనండి అని చెప్పేసి వీళ్ళల్లో ఒక చిన్న పాప లేచింది. ఆమె పేరు ఏంటంటే మెరిండా. ఏం పేరు? మెరిండా. చాలా చిన్న పాప లేచి నర్స్ గారు, డాక్టర్ గారండి మీకు ఎన్నింటికి కావాలంటే 3 o'clock. అయితే నాకు చెప్తున్నాడు దేవుడు ఖచ్చితంగా అది 2:45 కల్లా ఇక్కడికి వస్తుంది. హాట్ వాటర్ ట్యూబ్ ఎక్కడికి వస్తుంది? ఈవెన్ మనం ఉండే ప్రాంతానికి హాట్ వాటర్ ట్యూబ్ 2:45 కల్లా వస్తుంది అని చెప్పేసి చెప్పగానే ఈమె ఇక నర్స్ అనుకుంటుంది, ఈ చిన్నపిల్లకి ఏం పిచ్చి పట్టిందా, ఇక్కడ నుంచి ఎంతో దూరం సిటీకి వెళ్ళాలంటే అక్కడ నుంచి రావడానికి అసలు అవను కూడా అవ్వదు, ఇప్పుడు ఈ టైం బయలుదేరినా కానీ ఎవరు, కాబట్టి ఇది అసాధ్యం అని చెప్పేసి సరే ఆమె విశ్వాసంతో ప్రార్థన చేయమంది కదా అని చెప్పేసి ఆ చిన్నపిల్లలు చెప్పినట్టు అందరూ ప్రార్థన చేస్తూ ఉండిపోయారు. ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా 2:45కి అక్కడికి ఒక పెద్ద పార్సిల్ కూడా వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద పార్సిల్ కూడా వచ్చింది. ఆమె మెరిండా చిన్నపిల్ల ఇంకొకటి కూడా చెప్పింది. ఏమనంటే, అరే ఆ పాప ఏడుస్తుంది కదా, ఆ పాప కోసం ఒక డాల్ కూడా గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం, ఒక బొమ్మ కూడా కావాలి అని చెప్పేసి ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఈ కరెక్ట్ 2:45కి ఒక పెద్ద పార్సిల్, ఇంత పార్సిల్ ఒకటి వచ్చిందనమాట. ఆ పార్సిల్ రాగానే ఆ ఒక నర్స్ గారు, డాక్టర్ గారు వెళ్ళేసి ఏం చేశారంటే అది ఒక బాక్స్ ని, పార్సిల్ ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే లోపల ఏముందంటే, ముందు చేపెట్టి తీయగానే ఫస్ట్ ఏమొచ్చిందంటే హాట్ వాటర్ ట్యూబ్ వచ్చింది. హాట్ వాటర్ ట్యూబ్ చూడగానే ఎంత అసలు సంతోషం వేస్తుంటది. అరే ఆ చిన్న పాప చెప్పిందే 2:45 కల్లా వస్తుందని, నేను నమ్మలేదు, కానీ ఖచ్చితంగా 2:45 కల్లా వచ్చింది అని చెప్పేసి ఆశ్చర్యపోయింది అనమాట. అయితే ఈ చిన్న పాప చూస్తే, మెరిండాని చూస్తే, మెరిండా ఏమైందంటే దిగులుగా ఉంది. ఎందుకు దిగులుగా ఉందంటే అమ్మాయి ఇంకోటి కూడా కోరుకుంది. ఏమని? డాల్ కావాలి, అంటే బొమ్మ కూడా కావాలి. సరే అని చెప్పేసి డాక్టర్ గారు ఇంకేం ఎంత ఉంది పార్సల్ అని చెప్పేసి లోపల చేయబెట్టి తీస్తే లోపల ఏముందంటే పెద్ద డాల్ కూడా ఉంది, పెద్ద బొమ్మ కూడా ఉంది. అరే చూసి షాక్ అనమాట.
అరే డాక్టర్ గారు అసలు ఎలా ఉండిపోయిందంటే ఆమె ఫేస్ చాలా భయంకరంగా భలే విచిత్రంగా మారిపోయింది. ఈ చిన్న పాప చెప్పటం ఏంటి, ఇలా అయిపోవటం ఏంటి అసలు అని చెప్పేసి అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా 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 అని అరుస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లించారు. అలా స్థితిలో ఉండగానే హాట్ వాటర్ ట్యూబ్ చిన్నవారికి అరేంజ్ చేశారు. సరే అని చెప్పేసి ఇదంతా చేసి అరేంజ్మెంట్ చేసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి అసలు ఈ పార్సల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చిందంటే ఆ గవర్నమెంట్ వారు వాళ్ళ నర్సులకి ఏం చేశారంటే ఈ హాట్ వాటర్ ట్యూబ్ కావాలని పోస్ట్ చేస్తే వాళ్ళు పంపించారు. ఎప్పుడు పోస్ట్ చేశారంటే 7 months బిఫోర్ ప్యాక్ చేశారు. ఎప్పుడు 7 months బిఫోర్, అంటే 7 నెలల క్రిందట దాన్ని ప్యాక్ చేసి పంపించారు. కాబట్టి దేవుడు ప్రతిదీ కూడా ఆ చిన్న బిడ్డ ఎంత విశ్వాసం కలిగి ఉందో చూసారా. 3 o'clock రావాలంటే 2:45 వస్తుందని చెప్పింది. కాబట్టి మనము కూడా ఏదన్నా మనకి కావాలి అవసరత ఉందంటే దేవుడు దాన్ని ఎప్పుడో సిద్ధపరిచినాడు. మనకు వాక్యం తెలుసు కదా, నిన్ను రూపించక ముందే నీ యొక్క తలంపులన్నీ నేను ఎరిగి ఉన్నాను, నీ గురించి నేను నాకు మొత్తం తెలుసు అని. ఆయన మనము ఆలోచనలు యావత్తు దేవునికి తెలుసు. కాబట్టి మనము ఏది చేసినా ఏది కోరుకుంటున్నా కానీ దేవునికి మొత్తము సమస్తము తెలుసు. కాబట్టి దేవుని విశ్వాసం కలిగి ఉంటే ఆయన మన కోసం ఏర్పరచబడిన అన్నిటిని కూడా మనకి సిద్ధపరుస్తాడు. కాబట్టి మనము కూడా ఈ యొక్క గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూసుకున్న ప్రకారము, కాబట్టి మనము కూడా ఆత్మ ఫలములు కలిగి ఉండాలి, ఆత్మ ఫలములు కలిగి జీవించాలి. కాబట్టి ఈ రోజు మనం ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నాం కదా. అయితే మీ అందరికీ కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటిది ఇస్తున్నాను. అదేంటంటే మీరు కూడా ఆత్మ ఫలములకు సంబంధించిన ఒక ట్రీని గీయాలి. ఏం గీయాలి? ఆత్మ ఫలములకు సంబంధించిన ఒక ట్రీని మంచిగా ఒక డ్రాయింగ్ చేసి దానిలో ఒక ఫ్రూట్స్ గీసి, అది మీ క్రియేటివిటీని యూస్ చేసుకొని ఒక ట్రీని గీసి, ఆ ట్రీలో ఫ్రూట్స్ ఒక 9 fruits గీసి వాటిలో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టాలి. ఆత్మఫల, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంత, దయాలత్వం, మంచితనం, ఆశ నిగ్రహ, అట్లా 9 పేర్లు మనం పెట్టేసి ఏం చేయాలంటే ఒక ట్రీని గీయాలి. అలా గీసిన తర్వాత దాన్ని నేను డిస్క్రిప్షన్లో దీనికి ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దానికి మీరు ఫోటో తీసి పంపించండి. పంపించినట్లయితే మీరు పోస్ట్ అడ్రస్ కూడా రాసేవండి. మీకు ఎవరైనా మంచి బాగుంటే ఎవరిదన్నా నీట్గా గీసుంటే నేను మంచి ఖచ్చితంగా వాళ్ళకి మంచి గిఫ్ట్ని పోస్ట్ ద్వారా పంపిస్తాను, పార్సల్ చేసి పంపిస్తాను. కాబట్టి దయతో మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. కాబట్టి మనము ఈ యొక్క ఆత్మఫలం గురించి చిన్న పాట పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. అందరం క్లాప్స్ కొడుతూ పాట పాడుకుందాం. ఆత్మఫలములు ఫలించగా, ఆత్మలు వికసించగా, ఆత్మఫలములు ఫలించగా, ఆత్మలు వికసించగా, ఫలించడి కొమ్మవలే నేనుండెదా, ద్రాక్షవల్లిలో నిలిచియుండెదా, ఫలించు తీగవలే నేనుండెదా, ద్రాక్షవల్లిలో నిలిచియుండెదా, ఆత్మఫలములు ఫలించగా, ఆత్మలు వికసించగా, ఆత్మఫలములు ఫలించగా, ఆత్మలు వికసించగా. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఈ యొక్క ఆత్మ ఫలములు కలిగి ఎప్పుడూ నివసిస్తూ మనమందరము ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాలత్వం, విశ్వాసం, మంచితనం, ఆశ, నిగ్రహత అని ఎన్ని ఆత్మఫలములు కలిగి మనమందరం నివసించాలి. కాబట్టి ఇటువంటి సమయంలో మనం అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క సండే స్కూల్ పరిచయను క్లోజ్ చేసుకుందాం. అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, దయామేడ నీకు స్తోత్రములు తండ్రి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, గనుడు తండ్రి, నీ ఘనమైన నామమున కొన్న తండ్రి. ఈరోజు తండ్రి ఆత్మఫలముల గురించి మేము తెలుసుకొని ఉంటుండగా నీ విశ్వాసం కలిగి ఆత్మఫలములు కలిగి అయ్యా మేము కూడా వాటి పట్ల నివాసం కలిగి జీవించుటకు కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, విశ్వాసం, మంచితనము, దయాలత్వము తండ్రి, ఆశ, నిగ్రహత అన్నిటిని కలిగి మేము జీవించుటకు కృప చూపించమని కోరుకుంటున్నాం అయ్యా. నీకు స్తోత్రం. అలానే తండ్రి, నిన్ను ప్రేమించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవారు కాదు నీ అయ్యా. అలానే మేము విశ్వాసం కలిగి జీవించుటకు కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న బిడ్డలందరికీ జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించి నడిపింప చేయమని కోరుకుంటూ ఈ యొక్క చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం అందరం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.